అమ్మాయిలు నవ్వుతూ మాట్లాడితే చాలా బాగుంటారు. అదే అందంగా పాట పాడితే, అందులోనూ అది రెహమాన్ పాట అయితే తెగ ముద్దొచ్చేస్తారు. మా లవ్కి క్యూపిడ్ ఏఆర్ రెహమాన్. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో అది హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. విక్కీ, విక్కీ, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. లేచి డోర్ క్లోజ్ చేసుకో. డోర్ దగ్గరికేసి వెళ్ళమ్మో. మే ఐ కమ్ ఇన్ సార్? మిస్ అమృత అల్వర్తి? ఎస్ సార్. ప్లీజ్ కమ్ ఇన్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నీ మెయిల్కి లేట్గా రెస్పాండ్ అయ్యేందుకు సారీ. దట్స్ ఆల్ రైట్ సార్. మీరు అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి కలిసే ఛాన్స్ ఇచ్చారు. కొంతమంది అది కూడా లేదు. నీ డిజైన్స్ అన్ని చూశాను అమృత, చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కావాల్సింది కూడా అదే, ఇలా తక్కువ బడ్జెట్లో రిచ్ అండ్ గ్రాండ్ డిజైన్స్. దట్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఇఫ్ యూర్ ఓకే విల్ వర్క్ టుగెదర్. డెఫినెట్లీ సార్. ఇట్ విల్ బి అ గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఓకే దెన్, రేపు వచ్చి నువ్వు వర్క్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యాక నీకు వర్క్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ. అమ్మో, గుడ్ న్యూస్. ఎస్ మిస్టర్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏం మాట్లాడుతున్నావే? ఊరికనే అన్నాలేరా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే లేచి బ్రష్ చేస్తున్నా. సరే, నీకు ఒక లొకేషన్ పంపిస్తా, వచ్చి అక్కడ పిక్ చేసుకున్నాను. సరే, బాయ్. హే అమ్ము, వాళ్ళకి నా డిజైన్స్ నచ్చాయి అండ్ జాబ్ కూడా ఆఫర్ చేశారు. రేపే జాయినింగ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నాకు చాలా ఆకలేస్తుంది. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద. యా, వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్. పద. చలో. ఊరంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చా లాస్ట్కి. మరి నిన్ను అడిగితే నువ్వేం చెప్పలేదుగా. సర్లే, ఎలానో ఎప్పుడు పట్టుకొచ్చేది ఇక్కడికే కదా. నైస్ ప్లేస్ నా. ఆ వెనకాల అతను కూడా రెగ్యులర్ కస్టమర్ అనుకుంటా, ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడు. సో ఏం తింటావు? ఏదో ఒకటి చెప్పే నువ్వే. ఇక్కడ వెజ్ ఫుడ్ చాలా బాగుంటుందంట, ట్రై చేద్దామా? ఓకే. అమ్ము, అమ్ము కొంచెం ఫోన్ పక్కన పెడతావా? నీతో మాట్లాడాలి. యా. నా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా, వాడి పబ్లో బార్టెండర్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, మళ్ళీ ఇంకో జాబా? అయినా బార్టెండర్గా ఎందుకు? నీకు ఇష్టం లేదంటే చెప్పు, జాయిన్ అవ్వను. ఆహా, అలా అని కాదు. ఐ మీన్ సడన్గా ఎందుకని. ఎన్ని రోజులని ఇలా ఖాళీగా ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాను. అందుకే ఏదో ఒకటి చేద్దామని. మోర్ ఓవర్ బార్టెండింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో యా, నీకు ఓకేనా? నాకు ఓకే ఏంట్రా. ఐ మీన్ నీకు ఇష్టమైతే చెయ్యి. అంటే బార్టెండర్గా ఆర్ యూ రియలీ ఫైన్ విత్ ఇట్? అయినా దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నో, నీకు నచ్చిన పని చేస్తూ హ్యాపీగా ఉంటావంటే అదే చెయ్యి. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ జాబ్లెస్ నువ్వు ఏదో ఒక పని చేద్దాం అనుకుంటున్నావు. నాకు అది బాగా నచ్చింది. నువ్వు ఏ పని చేసినా నాకు ఓకే. అందుకే అంత త్వరగా కనెక్ట్ అయిపోయాను. నాకు గర్ల్ ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. యా, థ్యాంక్ యూ. బై ద వే, cheers to our new professional life.
అమ్ము 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 లేచి రెడీ అవ్వు. గెడప్. ఐల్ ప్రిపేర్ కాఫీ. బాయ్ విక్కీ, నేను వెళ్తున్నాను. అమ్ము కాఫీ. లేట్ అవుతోంది. చలో బాయ్. బాయ్, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. మే ఐ కమ్ ఇన్ సార్? హే అమృత, రా కూర్చో. గుడ్ మార్నింగ్. డూ యూ వాంట్ హ్యావ్ సమ్ కాఫీ ఆర్ టీ? నో బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అమృత, నువ్వు ఆల్రెడీ చాలా ఈవెంట్స్ చేస్తున్నావు కాబట్టి వర్క్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. ఈ రోజుల్లో యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి ప్రీమియం హై క్లాస్ వరకు ఏ ఈవెంట్ అయినా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఈవెంట్ని క్లయింట్ పాకెట్ ఫ్రెండ్లీ వేలో చేయడం. క్లయింట్కి మన మీద నమ్మకం వస్తే ఆ నమ్మకమే ఇంకో ఆపర్చునిటీని తెచ్చిపెడుతుంది. ఐ నో యూ వోంట్ డిసప్పాయింట్ మీ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ దిస్ విత్ యూ. ఇందులో బడ్జెట్ కేటగిరీ ఉంది. మనకొచ్చే క్లయింట్ మైండ్ సెట్ని బట్టి ఏ కేటగిరీ ఎవరికి సూట్ అవుతుందో సజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. జొమాటో ఆర్డర్ సార్. విక్రమ్ అంటే మీరేనా? యా, నేనేం ఆర్డర్ పెట్టలేదే. హ్యావ్ ఏ హ్యాపీ మీల్ మిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. పొద్దున్నే కాల్ చేసావేంటి? ఏం లేదమ్మా, ఊరికనే. ఏంటి పరిస్థితి అక్కడ? ఏముందిరా, అంతా మామూలే. ఇంతకి నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నామ్మా. నువ్వండి డాడ్ ఎలా ఉన్నారు? మాకేంరా, మేం బానే ఉన్నాం. యా యా అదేలే. అవును, అమృత ఎలా ఉందిరా? యా అమ్మ కూడా బాగానే ఉందమ్మా. ఇంకేంట్రా విశేషాలు? అమృత అక్కడ ఉందా? ఇప్పుడే వచ్చింది అమృత, ఇదిగో ఇస్తున్నా. అమ్మ. హలో. హాయ్ మా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? ఇక్కడ మేమందరం ఫైన్. ఇంతకి నువ్వెలా ఉన్నావు? నేను సూపర్ ఆంటీ. అవును అమృత, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఎవ్రీథింగ్స్ ఫైన్ ఆంటీ. అమ్మ కూడా బాగానే ఉన్నారు. కంగ్రాచులేషన్స్. హౌ ఇస్ యువర్ న్యూ జాబ్? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, బాగానే ఉంది. నైస్. ఇంకేంటి ఆంటీ, అంకుల్ ఏం చేస్తున్నారు? ఇప్పుడే జాగింగ్కి వెళ్ళారు. ఓ నైస్ నైస్. సో ఇండియా ఎప్పుడు వస్తున్నారు? వస్తాం. విల్ ప్లాన్ సూన్. ఓకే. ఓకే అమృత, అమ్మని అడిగానని చెప్పు. యా ష్యూర్ ఆంటీ. ఓకే అమృత. ఇదిగోండి విక్రమ్కి ఇస్తున్నాను. అమ్మా. సరేరా మరి, ఉంటాను. జాగ్రత్త. సరే అమ్మా, బాయ్. బాయ్. ఏమంటుందేంటి మా అమ్మ? ఏముంది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతోంది. ఏమన్నా మరి నువ్వు? నేనెప్పుడో రెడీ అని చెప్పా. చేసుకుందామా మరి? నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నా. బాయ్. బాయ్. నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసి పడుకో. సరే బాయ్, జాగ్రత్త. ఓకే బాయ్. ఎంత పెద్ద అడవైనా తగలబడ్డానికి చిన్న అగ్గిపుల్ల చాలు. అలానే ఎంత స్ట్రాంగ్ రిలేషన్లో అయినా గొడవలు రావడానికి ఒక్క మాట చాలు. హే శ్వేత. హాయ్ అమృత.
ఈ మంత్ 27 నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. శ్వేత వెడ్స్ అభిరామ్. ఏం చేస్తూ ఉంటారు మిస్టర్ అభిరామ్? హీ ఓన్స్ అన్ ఐటీ కంపెనీ. బెంగళూరులో కూడా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. వావ్, దట్స్ గ్రేట్. యా, లవ్వా అరేంజ్డా? లవ్వే, తనే ఇంటికి వచ్చి ఒప్పించాడు. పర్లేదు, బాగానే ఒప్పుకున్నారు. యా, దే వర్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ అభిరామ్ అన్నమాట. తను నెక్స్ట్ 10 yearsని ఎలా సెట్ చేసుకున్నాడు అన్నది మా వాళ్ళకి చాలా క్లియర్గా చూపించాడు. అంతే, ఒప్పేసుకున్నారు. 10 years సార్ట్ చేసి పెట్టుకున్నాడు అంటే రియలీ గ్రేట్. చలో అమృత, ఐల్ మేక్ అ మూవ్. ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. 27th మర్చిపోకు, తప్పకుండా రావాలి. డన్. Okay, bye. వస్తా. బాయ్. హే అమ్ము, హే విక్కీ, ఎవరిదే పెళ్ళి? నా కొలీగ్ శ్వేతాది. ఈ మంత్ 27 కంపల్సరీ రమ్మంది. నైస్ నైస్, వెళ్ళు. కుదిరితే నేను కూడా వస్తాను. విక్కీ, ఇలా అందరి పెళ్ళిళ్ళకి వెళ్ళడమే తప్ప మన పెళ్లి గురించి ఏమన్నా ఆలోచించేదుందా? స్టార్ట్ చేసావు మళ్ళీ? ఎందుకు విక్కీ ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా సరిగ్గా సమాధానం చెప్పవు? నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా? అమ్ము, నేను నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఫ్రాంక్గా చెప్పు విక్కీ, పెళ్లి చేసుకోవడానికి నీకేం అడ్డొస్తోంది? అడ్డేం లేదు, కానీ నువ్వే ఆలోచించు. నేను ఒక బార్టెండర్గా చేస్తున్నా. రేపు నువ్వు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఒకవేళ ఓనర్ అవుతే మీ ఆయన ఏం చేస్తున్నాడంటే బార్టెండర్ అని చెప్తావా? నీకు ఎలా ఉంటుంది? నాకు అర్థం కాలేదు విక్కీ. మీ ఆయన బార్ టెండరా అని అడిగితే నేను గర్వంగానే చెప్పుకుంటా దట్ హీస్ డూయింగ్ వాట్ హీ లైక్స్. అది కాదు మ్యాటర్. నీకిది ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా ఉందనుకుంటా. నీ పెళ్ళాం నీకంటే ఎక్కువ సంపాదిస్తుందంటే నీకు సిగ్గుగా అనిపిస్తుందా? అది కాదే, హ్యాపీగానే ఉన్నాం కదా. ప్రతిసారి మ్యారేజ్ ట్విస్ట్ ఏంటి? అంటే చేసుకోమా? నేను చేసుకోనని ఎప్పుడు చెప్పలేదు కదా. మనం ఇలాగే ఉంటే రేపేదైనా గొడవ అవుతే మనం విడిపోవడానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. అంటే ఇప్పుడు విడిపోతామని చెప్పి పెళ్లి చేసుకోవాలా? పెళ్ళైతే మన రిలేషన్షిప్ ఇంకా బలపడుతుంది విక్కీ. అయినా నాకు ఒకటి అర్థం కాదు, విడిపోయేంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? ఇంకే, నన్ను వదిలేసి వెళ్ళి అతన్ని చేసుకున్నా అంటే చేసుకో. నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. వెళ్ళు, వెళ్ళి చేసుకో. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోనా? నువ్వు హ్యాపీగా ఉంటా అంటే అస్సలు ఆలోచించకు. L'autre moche, l'autre moche, l'autre moche.